యా. సో నెక్స్ట్ ఇంకా చైతన్య నువ్వే వెళ్ళాలి. లెట్స్ స్టార్ట్ విత్ తెలుగు ఫిల్మ్లో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నాకు ఫిలిం అనేది చాలా చాలా వరకు భలే నచ్చింది. టైం అనేది మీకు 2 hours స్పాన్ అనేది చాలా క్విక్ వెళ్ళిపోయింది. రన్స్ ఆన్ వెరీ వెరీ ఒక మలయాళం సినిమా లాంటి సినిమానే, లైక్ వేర్ యూ సే లైక్ ఒక చిన్న ప్లాట్ విత్ సమ్ వండర్ఫుల్ క్యారెక్టర్స్. మీకు ద రీజన్ వై దిస్ ఫిల్మ్ నాకు ఎందుకు వర్క్ అయిన కారణం ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఓవర్ దేర్ ఈస్ ఇన్నోసెంట్. ఒక క్యారెక్టర్ ఇన్నోసెన్స్ చాలా బాగా నచ్చింది సినిమాలో. అండ్ మీకు ప్లాట్ పరంగా చూసుకుంటే ఒక SD కార్డు అది మిస్ అయిపోయింది, నెక్స్ట్ ఏం జరిగింది అనేది కథ. సో ఇప్పుడు ఆ SD కార్డు మిస్ అయిపోయేది అనేది నీకు ట్రైలర్ వచ్చింది. సో ద ఫిలిం లైక్ అరౌండ్ 25 minutes దగ్గర నీకు ఇది కట్ అయిపోయింది అనమాట. సో వాట్ ఆర్ దే షోన్ ట్రైలర్. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేదే దెన్ ఇట్ విల్ ఎనీవేర్ ఎల్స్. నేను ఎక్కడ నా ట్రైలర్ ఎక్కడ కనపడలేదు, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ టు కమ్ అవుట్. కానీ వన్స్ అది ప్లే అయినప్పటి నుంచి అండ్ హౌ ఇప్పుడు మీకు సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎట్లా ప్లే అయ్యద్దో సెకండ్ హాఫ్ విల్ వర్క్ యాజ్ ఎ కౌంటర్ ప్లే. సో చాలా చాలా క్యూట్ స్క్రీన్ ప్లే అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. మీకు ఎటువంటి వల్గర్ సీన్స్ అసలు ఎటువంటి ఏముండవు. ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఒక సండే ఈవినింగ్ చూసే సినిమా. సాడ్ దట్ నేను థియేటర్లో చూడలేకపోయి, నాకు రిలీజ్ అవ్వలేదు, బట్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ G5, జీ తెలుగు ఆర్ G5. చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం, ఎవరు మిస్ అవ్వద్దు. ఏకేఎస్ నిశాంచి 2 parts. అనురాగ్ కశ్యప్. ఐ థింక్ లైక్ ఏకేఎస్ మోస్ట్ ఫన్ ఫిలిం అనమాట. అంటే మనకి ఎంత ఫన్ వచ్చేది చూస్తున్న సేపు. ఐ థింక్ అనురాగ్ కశ్యప్ కూడా ఒక ఐ థింక్ ఇట్ ఫీల్స్ లైక్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ మేకింగ్ దట్ ఫిలిం. దాదాపు 2.5 hours పైన లెంతీ ఫిలిం. లైక్ ఐ నో దట్ ఇట్స్ వెరీ లెంతీ ఫిలిం కంబైన్ టుగెదర్, బట్ నేను 2 బ్యాక్ టు బ్యాక్ చూశాను అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాంగర్ ఆఫ్ ఎ సౌండ్ ట్రాక్ అది ఫిలింకి. మీరు ఒక్కసారి సినిమా చూడండి, నాకు తెలిసి ఫస్ట్ పార్ట్లో దేవర్ లైక్ క్లోజ్ టు 16 songs ఉంటాయి నీకు, 16 పాటలు. అండ్ చెప్తా, ఇట్స్ ఎ వెరీ ఫన్ ఫిలిం లైక్ ఒక ప్రాపర్ ఒక 80s 90s కమర్షియల్ హిందీ కమర్షియల్ సినిమాని చూసి ఫీలింగ్ వచ్చింది. అండ్ సేమ్ గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్కి ఎట్లా అయితే మనోడు బ్యాక్ టు రూట్స్ వెళ్ళాడు, దీనికి అట్లా వెళ్ళాడు. అండ్ చాలా బాగుంది సినిమా. నిశాంచి మెయిన్ లీడ్, ఈ ప్లేడ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఫస్ట్ సినిమా ఆ బబ్లు అని ఆ 2 charactersకి ఒక ప్రాపర్ బాడీ ప్రెజెంటేషన్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా చేశాడు మనోడు. సో ఈజ్ వన్ యాక్టర్ ఐ థింక్ వీ కెన్ లుక్ అప్ ఫర్ ఇన్ బాలీవుడ్. చాలా బాగా చేశాడు. అండ్ దెన్ వీ హ్యావ్ దురంధర్. పొలిటికల్ వ్యూస్ అసైడ్ అసలు అదంతా పక్కన పడేసి యాజ్ ఎ ఫిల్మ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దురంధర్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ బ్యాంగర్ ఆఫ్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సేమ్ సౌండ్ ట్రాక్స్ కరెక్ట్గా ల్యాండ్ అయితే సినిమా సగం సేవ్ అయినట్టు. సౌండ్ కరెక్ట్ ల్యాండ్ అయితే నా పరంగా అట్లీస్ట్ ఐ విల్ బి ఏబుల్ టు వాచ్ ద ఫిలిం ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దురంధర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.5 hours నిన్ను సినిమా కూర్చోబెట్టింది అంటేనే ఇట్స్ అ వెరీ నీకు అక్కడే అయిపోయింది. ఇట్స్ అ గుడ్ ఎఫర్ట్. సినిమా ప్లే అయింది, మాధవన్ వచ్చిండు, జనాలు చూస్తున్నారు. రణ్వీర్ సింగ్ వచ్చిండు, జనాలు చూస్తున్నారు. అక్షయ్ ఖన్నా వచ్చిండు, ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. అక్షయ్ ఖన్నా ఫస్ట్ టైం బలోచ్లో ఎంటర్ అయిన తర్వాత బ్లాక్ సూట్ వేసుకుని వాకింగ్ చేస్తుంటే మొబైల్స్ అన్ని జుయ్యని లేచినాయి ఇట్లా. నాకు నచ్చింది. ఓకే, అంటే నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఏమి అసలు లైక్ ఓకే ఇట్స్ కైండ్ ఆఫ్ డీసెంట్ అనిపించింది. సెకండ్ టైం ఎప్పుడైతే మేము ఇంట్లో అందరం కలిసి చూసామో, లైక్ అందరం డిన్నర్ అయిపోయి చూస్తున్నాము, ఒక 5 to 6 people మధ్య ఉన్న ఎక్స్పీరియన్స్కే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. చూడండి, లైక్ టెలింగ్ యూ, కొన్ని సీన్స్ నీకు వర్కౌట్ అవ్వచ్చు, మనోడు కొంచెం పైత్యం చూపించాడు కొన్ని సీన్లో. నాకు అసలు టెలింగ్ యూ లైక్ నాకు ఎక్కడ కూడా యాక్షన్స్ ఉన్నాయి కదా, వాన బి రజనీకాంత్ యాక్షన్స్, నాకు అది ఏది వర్కౌట్ అవ్వలేదు. లైక్ ఇప్పుడు ఫోన్ ఇట్లా ఈ ఫోన్ తీసుకొని ఇట్లా తిప్పడం కానీ నాకేం వర్కౌట్ అవ్వలేదు అవన్నీ. కానీ సింగిల్ రీజన్ లైక్ సాయిబాబు.
సాయిబాబా తాండవం చేశాడు సినిమాలో మ్యూజిక్ మీద. అది ఎట్లా ఉందంటే వీఆర్ లివింగ్ ఇప్పుడు ఇన్ సాయిబాబాస్ వరల్డ్. అంతే. ఇప్పుడు రీసెంట్‌గా 'పడయప్ప' నరసింహ సినిమా రిలీజ్ అయినా కూడా అందరూ థియేటర్‌లో కూడా అదే కదా. 'ఊరం బ్లడ్ 10,000' పాటలు పాడుతున్నాడు. అసలు ఇట్లా వచ్చి సౌందర్యం తీసుకు అంతా నాకు ఆ సీన్ ప్లే అవుతుంటే ఊరు బ్లడ్డే వచ్చింది మైండ్ లో. నేను నరసింహ చూసిన కదా నిన్న. అండ్ అరే ఎందుకురా ఇది వస్తుంది మైండ్ లో. నేను ఇట్లా వద్దు 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 వద్దు, ఇది ఇప్పుడు ఊరు బ్లడ్ కాదు. అండ్ అది టువర్డ్స్ లైక్ బాగా నచ్చిన పోర్షన్ ఏంటంటే ఇంటర్వెల్ టు ప్రీ ఇంటర్వెల్ మధ్యలో ఒక 20 నిమిషాలు ట్రాక్ నడిచింది. ఫ్రమ్ శరత్ బాబు ఆ రివీలేషన్ దగ్గర నుంచి యా. ఇంటర్వెల్ వరకు కూడా ఆ ఫ్లో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంటర్వెల్‌లో వాడు ఫ్రెండ్ ఆపినప్పుడు ఇట్లాగా నీకు అసహ్యంగా లేదా అంటే ఇంకా ఒక డైలాగ్ చెప్తాడు వెనక్కి తిరిగి. అసలు ఆ వెనక డైలాగ్ చెప్పి తిరిగి ముందుకెళ్ళినప్పుడు ఆ బీజీఎం కొడతాడు. ఓడి 2025 లో అమ్మ! కూడా. సినిమా ఎలివేషన్ మాస్ ఆ, అనిపించిందసలు. అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసరికి 'బైసన్' చూసావా? నేను చూసాను. నేను థియేటర్లో నేను చూసాను. కూడా ఎలా చూసిన అనిపించింది? బైసన్. ఎలా అనిపించింది? అంటే క్లీషేడ్ బట్ ఇట్ వర్క్స్. అంటే ప్రాపర్ అండర్ డాగ్ స్టోరీ బట్ ఇట్ వర్క్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఇంటర్వెల్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ సినిమాలో. ఐ లైక్ ద ఇంటర్వెల్ పోర్షన్. ఆ బస్లో జరిగేది ఐ డోంట్ నో వాట్ ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ టు మారీ వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ టెల్లింగ్ ఇంటెన్స్ సీక్వెన్సెస్ విత్ బస్సెస్. ఆ బస్సులో రాసే సీక్వెన్స్ ఉంటే వామ్మో ఆపేరా బాబు డ్రామా వచ్చేలా ఉంది అనే. ఇది కూడా బస్ సీన్ డిస్టర్బ్ మీ లాట్ యాక్చువల్లీ. రోహిత్ నీకు? నాకు నచ్చింది. కాకపోతే నాకు ఏమైపోయిందంటే మారీ సెల్వరాజ్‌ది అలవాటైపోయింది స్టైల్. అంటే కొత్తగా కొట్టట్లేదు నన్ను. నాకు తెలిసి ఇయర్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ నాకు 'బైసన్'. ద రీజన్ ఎందుకంత వర్క్ అవ్వడానికి కారణం కూడా ఏందంటే ఆహ్, ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు చాలా ఇమ్మర్సివ్ అనిపించింది. థాంక్స్ టు స్కోర్. 'నివాస్ కే ప్రసన్న' 'తెన్నాడు' ఆ ఊరు గురించి ఒక పాట రాస్తాడు. లైక్ పాట స్కోర్ వచ్చిద్ది. ఆ బీట్ పడినప్పుడు ఐయామ్ లైక్ మారి రాసిన లిరిక్స్‌కి ఆ లిరిక్స్ మనకి సబ్స్ వస్తాయి కదా! చదువుతున్నప్పుడు ఆ బీట్ పడిన దానికి వండర్‌ఫుల్ అసలు. ఐ నో 'మారి' యాస్ ఎ ఫిల్మ్ మేకర్ చాలా పొగుడుతున్నారు గానీ 'మారి' యాస్ ఎ లిరిసిస్ట్ అనేది వన్ ఆఫ్ జెమ్ అది. డెఫినెట్లీ. 'బైసన్' 2 సార్లు చూసాను. 2 సార్లు నాకు చాలా నచ్చింది. చాలా యా. పెద్ద సినిమా 'బైసన్' చిన్నదేం కాదు. నెక్స్ట్. ఓకే. కాంట్రోవర్షియల్ ఒపీనియన్ నాకు 'ఓజీ' నచ్చింది. ఓకే. నాకు ఐ లైక్ 'ఓజీ' వాస్ మై ఎట్లా చెప్పాలంటే తెలుగు కమర్షియల్ సినిమాలో నాకు 'ఓజీ' చాలా ఇష్టం. నాట్ ద కంప్లీట్ సెకండ్ హాఫ్ బట్ ఫస్ట్ హాఫ్. నీకు ఫస్ట్ 40 మినిట్స్ సుజిత్ సినిమాని కట్ చేస్తాడు. 40 గంటలు నీకేం జరిగింది ఎవరికేం తెలీదు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. కానీ సినిమా ఉరికెత్తిద్ది. అండ్ నాకు 'ఓజీ' చాలా అంటే చాలా బా నచ్చింది. పర్సనల్ ఒపీనియన్. యా యా నాకు అండ్ ఇట్ వర్క్డ్ ఇన్ సమ్ పార్ట్స్. ఇట్ వర్క్డ్ సెకండ్ హాఫ్ అగైన్ నువ్వు అన్నట్టే. ఫస్ట్ హాఫ్ ఇట్ రియల్లీ వర్క్డ్. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ అది దట్ ఈస్ పీక్ పవన్ కళ్యాణ్. 'నేచర్ 2' నేను ఈ ఇయర్ చూసిన బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అంట. అసలా అంత స్కేల్ ఉన్న సినిమా నేను ఇంకా చూడలేనేమో. ఇంక భవిష్యత్తులో కూడా కుదరదేమో. అంత భయంకరంగా ఉంది. దాన్ని థియేటర్‌లో చూస్తుంటే. పైగా అప్పుడు తమిళ్ సబ్స్ ఏసాడు. అది చైనీస్ సినిమా తమిళ్ సబ్స్ ఏసాడు. ఇంకా నాకు భాష కూడా అర్థం కాలా. కానీ సినిమా అర్థమైంది. చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు 'కంగ్ ఫూ పాండాలో' థాయిలాండ్ ప్రిజన్ ఎస్కేప్ చూసినట్టుంది. అంటే చిన్నప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో పెద్దయిన తర్వాత ఆ ఫీలే వచ్చింది మళ్ళీ. చాలా బాగా అండ్ అనిపించింది. అసలది క్లైమాక్స్‌లో ఆ ఒక ఫ్రేమ్‌ని చూసావా మొత్తం అందరి మీద పడినప్పుడు అసలు చాలా చెప్పాను. యానిమేషన్ సినిమాలనేవి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్ మీడియా. ఈ నా కొడుకులు దాన్ని నాశనం చేయకపోతే చాలు. అండ్ 'ఫ్రాంకెన్‌స్టీన్'. 'ఫ్రాంకెన్‌స్టీన్' ఏంటంటే 'ఫ్రాంకెన్‌స్టీన్' ఎక్స్‌పీరియన్సే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే నాకు 'డెల్ టోరో' సినిమాలంటే చాలా ఇష్టం. 'డెల్ టోరో' సినిమాల్లో ఓపెనింగ్ ఎంత బావుంటదంటే నేను జస్ట్ ఓపెనింగ్ మాత్రమే తీసుకుంటే ప్రపంచంలో 'డెల్ టోరో' లాగా ఎవ్వడు ఓపెన్ చేయలేడంట సినిమాని. నీకు 1 మినిట్ ఇస్తే 1 మినిట్‌లో సినిమాకి తీసుకెళ్తాడు. అంటే సినిమాలోకి తీసుకెళ్ళిపోతాడు.
షేప్ ఆఫ్ వాటర్ ఓపెనింగ్ నాకు ఇంకా గుర్తుంది. దాన్ని ఎప్పుడో చూశాను నేను. నాకు ఇంకా గుర్తుంది. జస్ట్ నీళ్ళల్లో ఒక అమ్మాయి ఇలా పడుకుని ఉంటుంది. అసలు ఎంత బాగుంటదంటే దాని ఓపెనింగ్. కానీ నాకు ఫ్రాంకెన్‌స్టీన్ లో ఓపెనింగ్ అంత పెద్ద హిట్ అవ్వలా. ఓకే, సినిమా వెళ్తుంది వెళ్తుంది, ఒక నెట్ఫ్లిక్స్ గ్రేడ్ ఉంటుంది కదా, అంటే మొత్తం ప్లాస్టిక్ లాగా కనపడతా ఉంటది. ఆ నెట్ఫ్లిక్స్ గ్రేడ్ చాలా డిస్టర్బ్ చేసింది నన్ను. కానీ ఎప్పుడైతే టేల్ ఆఫ్ ది క్రీచర్ స్టార్ట్ అయిందో ఐ వాజ్ సోల్డ్. అంటే సినిమా రష్మన్ ఎఫెక్ట్ లో వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఏమో విక్టర్ గారి స్టోరీ చూపెడతారు, తర్వాత ఏమో క్రీచర్ స్టోరీ చూపెడతారు. ఆ క్రియేచర్ స్టోరీ నాకు ఎంత బాగా నచ్చిందంటే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి నేను కేర్ చేయను అసలు. అండ్ ఇది నాకు వీర ధీర సూరన్ నచ్చింది సినిమా. ఓకే. వీర నేను ధీర సూరన్ నాకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ తప్పితే మొత్తం వర్క్ అయింది సినిమా. అసలు ఇంత టెన్స్ గా ఫీల్ అయిన కమర్షియల్ సినిమా ఇంకొకటి లేదేమో అనిపించింది. అది కాదు అంటే వాడు కొన్ని చోట్ల ఇలా బిగిచ్చాడు అనమాట తీసుకెళ్ళి. చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత చెప్పే 3 సినిమాలు మన వాళ్ళకి పెద్దగా వర్క్ అని. ఓకే. కరుణ్ కొడతాడేమో నన్ను చెప్తే. తలైవన్ తలైవి బాగా నచ్చింది. తలైవన్ తలైవియా? ఆ, అసలు కాదు, తలైవన్ తలైవి ఎందుకు నచ్చిందంటే ఐ వాజ్ వాచింగ్ పీపుల్ కడలూరులో జనాలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ థియేటర్ హ్యాబిట్స్ ఏంటి. థియేటర్ కల్లా ఆ, ఏంటి నీకు నీకు తెలియదేమో, 5th వీకెండ్కి హౌస్ఫుల్. తలైవన్ తలైవి 5th వీకెండ్కి హౌస్ఫుల్. అంటే ఒకటి నీకు ఏంటంటే అరుస్తున్నట్టు, జనాలు అరుస్తున్నట్టు, అండ్ పాలిటిక్స్ చూస్తే చచ్చిపోతాం ఇక, అది వేరే విషయం. కాకపోతే దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ సెకండ్, అంటే సింగిల్ బోరింగ్ సెకండ్ ఇన్ ద ఫిల్మ్. నాకు మాత్రం అలాగే అనిపించింది. ఇప్పుడు 2000s లో వచ్చిన ఈవీవి కామెడీ సినిమాలు చూస్తున్నట్టు అనిపించింది. అంటే దే ఆర్ నాట్ పొలిటికల్లీ కరెక్ట్ బట్ దే ఆర్ ఎంటర్టైనింగ్. ఓకే, నాకు అలాగే అనిపించింది. ఎండింగ్, ల్యాండింగ్ ఇదంతా సరిగ్గా లేదు అనిపించిన సినిమా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ సినిమా ఏంటంటే నాకు రాహుల్ రవీంద్రన్ మీద సాఫ్ట్ స్పాట్ ఉంది. ఎందుకంటే చిలాసో నాకు బాగా నచ్చింది. ఓకే, ఈ సినిమా నాకెందుకో అటు తెలుగు సినిమా లాగా అనిపించలేదు, ఇటు తమిళ సినిమా లాగా అనిపించలేదు, రెండిటికి మధ్యలో ఉందనిపించింది. అటు హిందీ సినిమాలకు కూడా అనిపించలేదు. అంటే ఇట్ వాజ్ నాట్ రూటెడ్ ఎనీవేర్ అనిపించింది. ఫస్ట్ నుంచి వెళ్తానే ఉంది సినిమా, కాకపోతే నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా. కానీ సినిమా వెళ్ళే కొద్దికి బాగుంది అనిపించింది. సెకండ్ యాక్ట్లోకి వెళ్ళే కొద్దికి సినిమా బాగుంది. లాస్ట్కి ఎండింగ్ ఒక్కటి నెయిల్ చేయి అయిపోద్ది సినిమా అనుకున్నా. ఎండింగ్ అసలు పూర్తిగా పోయింది నాకు. ఇట్స్ మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ ఆఫ్ 2025 అంటే నాకు. ఏది? బ్యాడ్ గర్ల్. ఏది? బ్యాడ్ గర్ల్. ఓకే ఓకే. బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్ నాకు ఎందుకని బాగా నచ్చిందంటే అర్థమైంది రోహిత్, ఎందుకు ఇప్పుడు అర్థమైంది బ్యాడ్ గర్ల్ అని. అది కాదు, ఐ డోంట్ వెయిట్ టు టాక్ టు సమ్వన్. బ్యాడ్ గర్ల్ నాకు ఎందుకని బాగా నచ్చిందంటే ఐఆమ్ రమ్య. స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు ఐఆమ్ రమ్య. ఓకే, ఐఆమ్ ద బ్యాడ్ గర్ల్. కూల్ కూల్. అండ్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ నాకు బిగ్ టికెట్ సినిమాస్ లైక్ నాకు మార్వెల్ 2 ఫిల్మ్స్ బాగా నచ్చాయి. ఏవి? ఒకటి థండర్ బోల్ట్స్, ఒకటి అండ్ సెకండ్ వన్ ఇస్ ఫెంటాస్టిక్ ఫోర్. నేను రెండు థియేటర్లో చూసాను, 2 డాల్బీ సినిమాలో చూసాను. నాకు 2 చాలా బాగా నచ్చాయి. ఐ ఫెల్ట్ లైక్ మార్వెల్ ఈస్ బిల్డింగ్ ఇట్ బ్యాక్ బ్రిక్ బై బ్రిక్ అని. ఇట్ వాస్ వెరీ వెల్ మేడ్. ఫెంటాస్టిక్ ఫోర్ చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్, బ్యూటిఫుల్ సినిమా. అండ్ నీకు ఇది ఉంది, దేర్ ఇస్ దిస్ లాస్ట్ టైం కూడా చెప్పాను 2 ఫిల్మ్స్, సారీ బేబీ అండ్ లూర్కర్. సారీ బేబీ సారీ అండ్ LURKER అని. లూర్కర్, సారీ బేబీ అది డెబ్యూటెంట్ తనే, లీడ్ యాక్టర్ తనే, డైరెక్టర్ కూడా తనే అనుకుంటా. ఓకే. ఒక సినిమా నీకు టువర్డ్స్ ద ఎండ్ ఒక వేలో హిట్ అయింది అనమాట.
అండ్ చెప్తున్నా, సారీ బేబీ వాజ్ నేమ్డ్ అమౌంట్ లైక్ ఇండి వైడ్ దగ్గర నుంచి స్క్రీన్ వరకు టాప్ 10 ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్లో సారీ బేబీ ఇంక్లూడ్ చేశాడు. యా యా ఇట్స్ యా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఒక ఆ స్క్రీన్ ప్లే కూడా, ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ద కోర్ ఐడియా. స్క్రీన్ ప్లే అనే విధానం కూడా, వేరే ట్రెండ్స్ చాప్టర్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇట్స్ ఎ వెరీ స్లో పేస్డ్ ఫిలిం, చిన్నగా వెళ్ళిద్ది, బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. లైక్ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ద సెకండ్ వన్ ఈస్ లుర్కర్. ప్రొనౌన్సియేషన్ నాకు రావట్లా, LURKER. ఇది A24 కైండ్ ఆఫ్ ఫిలిం వితౌట్ A24 లోగో. ఓ అంతే. ఓకే ఓకే. నా పోస్టర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మీకు ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ బీఫ్ అనే సిరీస్ గుర్తుందిగా, యా 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 అది. ఇది ఎలా ఉండిద్ది అంటే, నీకు థియేటర్లో చూస్తున్నప్పుడు నువ్వు బాడీ నీకు ఒక డిస్టర్బెన్స్ కలిగిద్దిగా సినిమా చూస్తున్న సేపు. యా అదొక కైండ్ ఆఫ్ ఒక ఎడ్జీ ఫీలింగ్ వచ్చింది అనమాట చూస్తున్న సేపు. సినిమా అసలు ఏముండదు, ఒకడు చాలా రెగ్యులర్గా, అంటే జనాలు పట్టించుకొని అసలు జనాల్లో గుర్తింపు లేని ఒక మనిషి, వీడు అనుకోకుండా ఒక అప్కమింగ్ పాప్ సింగర్కి అనుకో ఫ్రెండ్ అవుతాడు. అండ్ వీడు స్లోగా వాళ్ళ బ్యాండ్లో జాయిన్ అవుతాడు. అండ్ హీ వాంట్స్ టు బీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి వీడికని ఇంపార్టెంట్ ట్రై చేస్తుంటే వీ స్టైల్స్ ఇంటరప్ట్ అనమాట. అట్లాంటిది వీడు సడన్గా వీడిని దూరం చేశాక వాట్ డస్ హీ డూ అని చెప్పేదానికి, నీకు ఫైనల్ మూమెంట్స్లో ఒక బీట్ కట్టబడిద్ది లాస్ట్లో, ఒక ఫైనల్ షాట్లో ఒక 10 minutes పడిద్ది. యూ విల్ లాఫ్ అవుట్ లౌడ్ అనమాట. నీకు నవ్వు వచ్చింది, నువ్వు నవ్వకూడదు, నాకు నవ్వు వచ్చేసింది. అండ్ చాలా అంటే చాలా చాలా వెల్ మేడ్ ఫిలిం. నీకు దేర్ ఆర్ ఫ్యూ ఫుటేజ్ దట్ మనకు హ్యాండిక్యామ్ తీస్తాం కదా, ఆ ఫుటేజ్ ప్లే అవుతూ ఉండిద్ది. ఇట్ కట్స్ టు దిస్ ఒరిజినల్ ఫుటేజ్. అండ్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ ఫర్ ద ఎడిటింగ్. ఓకే కొన్ని ఎడిటింగ్ చూస్తా, చాయిసెస్ నేను పడతాయి చూస్తా. చూడండి. మీకు ఒక 2 hours అంటే చాలా చిన్న సినిమా, భలే భలే ప్లే అయ్యింది మీకు. అండ్ ఓకే 2 films లైక్ అమెచ్యూర్ అండ్ రిప్లే, ఈ 2 చూడండి, చాలా బాగుంటాయి. అమెచ్యూర్ అండ్ రిప్లే.